బబ్లు అంటారట ఆయన. బబ్లు సంగతి చెప్తాం కానీ ఆ బబ్లు ఏదన్నా మా కార్యకర్తలు ఉన్న విషయాన్ని వడ్లు కొంటలేదనో, రైతు బంధు రాలేదనో, రైతు బీమా ఎగబెట్టినవనో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే మా కార్యకర్తల్ని దెబ్బలు కొట్టుందట. మొన్న మా తమ్ముడు మా శ్రీకాంత్ను 2వ తారీఖు నాడు కొట్టిందని తెలిసింది. బిడ్డ బబ్లు, రేపు మా శ్రీకాంత్ చేత కేసు పెట్టించి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మా శ్రీకాంత్ ఎంత బాధపడ్డాడో ఆ బాధ ఏందో నీకు రుచి చూపిస్తాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాద ఉంటే మర్యాద మీరు కాపాడతాడా? మీ ఎమ్మెల్యే కాపాడతాడా ఈ రేవంత్ రెడ్డి? నిన్ను రేపు రేవంత్ రెడ్డి ఉంటాడా ఆలోచించుకోవాలి. అరే కింద పోలీస్ కానిస్టేబుల్లే మళ్ళీ కేసీఆర్ రావాలంటుడు. ఇలా నువ్వు ఏ కానిస్టేబుల్ అన్నా పక్కకి తీసుకుపోయాడు. వాళ్ళ టీఏలు బంద్ అయిపోయినాయి, వాళ్ళ సరెండర్ లీవ్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా నేను ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా 3 నెలలకు ఒక సరెండర్ లీవ్ ఇచ్చిన, బరాబర్ టీఏ పైసలు ఇచ్చిన. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్ లేదు, టీఏ బిల్లు లేవు, స్టేషన్ అలవెన్స్ లేవు, అంత ఆగమైపోయింది. నిన్న ఇవాళ ఆయన ఆరోగ్య భద్రత కూడా బంద్ అయిపోయింది. ఆ ఆరోగ్య భద్రత బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య బీమా అని 1.5% జీతంలో కోత పెట్టింది. రేపు మీరు ఏమి డౌట్ పెట్టుకోకుండా కానిస్టేబుల్ల ఓట్లు, పోలీసు ఓట్లు అన్ని కూడా బీఆర్ఎస్కి పడతాయి. రైతుల ఓట్లు మనకే పడతాయి, విద్యార్థుల ఓట్లు మనకే పడతాయి. అందువల్ల కొద్దిగా ధైర్యంగా ఉండండి. తప్పకుండా భవిష్యత్తు మనదే. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ వాళ్ళకే మనకంటే మంచిగా అర్థమైంది. ఇంత అవుతుంది కదా, ఒక్క మంత్రి అయినా తిరుగుతుందా? ఒక్క మంత్రి అయినా వడ్ల కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారా? మా మెదక్ జిల్లాలో అయితే ఒక్క మంత్రి అయ్యారు వరకు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.